నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. అడెల్లి పోచమ్మాలయం వద్ద 17వ తేదీన జంతు బలి నిషేధం. ఈఓ భూమయ్య. జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఖానాపూర్, పెంబి మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఎస్పీ జానకి శర్మలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ విధులు నిర్వర్తించాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. గురువారం ఉదయం నుండి జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు బుధవారం రాత్రి పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యంలో అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, ఉపేందర్ రెడ్డి, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా విద్యాశాఖ దర్శనం భోజన్న, ఆయా మండల తహసీల్దార్లు, ఎంపీడోలు, అధికారులు పాల్గొన్నారు. రిజల్ట్ డిక్లరేషన్ యాపల్గూడ మార్నింగ్ ఓపీఓస్ రిజర్వ్ ఇవ్వండి. yes ఓకే రైట్. పిఓస్ ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఓపీఓస్ ఓకే. మీ అందరూ టీం వారీగా కూర్చున్నారు అనుకుంటా. ఎస్. సో 4-5 సింపుల్ థింగ్స్ అడుగుతాం, మీరు ఎస్ ఆర్ నో నాకు చెప్పాలి. పిఓస్ అండ్ ఓపీఓస్ సంబంధించిన 4-5 స్మాల్ థింగ్స్ అడుగుతున్నాను. పిఓస్ మీకు మీ పోలింగ్ స్టేషన్ చెక్ లిస్ట్ వచ్చిందా? ఎనీ పిఓ హూ హస్ నాట్ గోట్ చెక్ లిస్ట్ తోటి టాలీ అవుతుందా? వెరీ గుడ్. నాన్ స్టాట్యూటరీ మెటీరియల్స్ ఓకే రైట్. ఐడి కార్డ్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఓకే. కౌంటింగ్ అయిన తర్వాత మీ ఎంటైర్ మెటీరియల్స్ అవన్నీ ప్యాక్ చేసి, కవర్స్ అవన్నీ ప్రాపర్ గా చేసి ఆరో స్టేజ్ 2 ద్వారా మీరు మూవ్మెంట్ చేయాలి. మీకు ఆల్రెడీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యు ఆల్ ఆర్ ప్రిపేర్డ్. జిల్లాలో మొదటి విడతగా జరుగుతున్న ఎన్నికల గ్రామాలను జిల్లా ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ఐసా మసద్ ఖాన్ బుధవారం పరిశీలించారు. పెంబి మండలంలోని యాపల్గూడ గ్రామ పంచాయతీ సందర్శించారు. వాగు దాటి పోలింగ్ బూత్కు సిబ్బంది చేరుకునే విధంగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. రవాణా, భద్రత, కమ్యూనికేషన్ వంటి అన్ని ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ బూత్కు చేరుకునే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుని ఆదేశించారు. జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మల తెలిపారు. మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పరిచిన బందోబస్తు స్కీమ్ను పరిశీలించారు. ప్రతి గ్రామంలో శాంతి భద్రతలు క్షుణ్ణంగా పర్యవేక్షించేలా బలగాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల కేంద్రాల వద్ద క్రిటికల్, సాధారణ, అత్యంత సున్నిత ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను మోహరించడం తెలిపారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావివ్వకుండా ఎన్నికల నియమాల వారిగా తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీసు అధికారులు సిబ్బంది తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైన్స్ ఎస్పీ రాజేష్ మీనా, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అని భావించిన ఓ భక్తుడు ఇటీవల నూతనంగా నిర్మితమైన అడెల్లి పోచమాలయానికి హుండీలను బహుకరించి దాతృత్వాన్ని చాటుకున్నాడు. నిర్మల్పట్నం వెంకటాద్రిపేట కాలనీకి చెందిన ఆదముల వనిత భీమేష్ దంపతులు 3,70,000 విలువ గల ఒక్కొక్కటి 2,300 కేజీల బరువుల 2 పెద్ద హుండీలను ఆలయ గర్భగుడిలో పెట్టించారు. సెంట్రల్ లాగింగ్తో ఈ హుండీలను అధునాతంగా ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది కదిపిన ఈ హుండీలు ఏమాత్రం కదలవు. అడెల్లిలో భారీ క్రేన్ సాయంతో మంగళంలో 2 హుండీలను పోచమాలయం గర్భగుడిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాత దంపతులు ఆదముల వనిత భీమేశ్వరులను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యంలో ఆలయ చైర్మన్ భోజాగౌడ్, ఈవో భూమయ్య, కాంట్రాక్టర్ లకాడు జగన్మోహన్ రెడ్డి, పురోహితులు శ్రీనివాస్ శర్మ, నాయకులు దశరథ రాయేశ్వర్, ఉట్ల రాయేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం వచ్చింది. अरे हैदरी मतलब लंबा था ना लंबा అది ఇంకా ప్రదక్షిణ మన ఏం చేయాలి व्यवहारिक विश्वासनाम संवत्सरे दक्षिणाजने शशिर ऋतौ रामानुजगोत्रोदोस्य अस्य यजमानस्याः आदमुल्ल वंशोद्भवस्य भीमेश नामधेयस्य अस्य यजमानस्य चिरञ्जीव लक्ष्मी सौभाग्यवती मणिका नामधेयस्य चिरञ्जीव कुमारी अक्षया नाम्नीं विशाल नामधेयस्य अक्षिता नामधेयस्य सकुटुम्बस्याः शुभाङ्गवस्य सह कुटुम्बाय क्षेम स्थित धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य समे बुद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष बल चतुर्विध फलपुरुषार्थम महाकाली महालक्ष्मी महासरस्वती सीतादेवी सप्तमात्रिका सहित श्री अडल्ली पोचम्म देवी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम अत्यंत अनुकूल्यत प्रसिद्ध्यर्थम जन्म नक्षत्र वशादु नाम नक्षत्र वशादु जन्म लग्न वशादु जन्मांश वशादु जन्म राशि वशादु मनोवांछा प्रसिद्ध्यर्थम अत्यंत अनुकूल्यता प्रसिद्ध्यर्थम महाकाली महालक्ष्मी महासरस्वती सीतादेवी देवता संपूर्ण प्रसादित्यर्थम अत्यंत अनुकूल्यता प्रसिद्ध्यर्थम उंडे पूजाक्य कर्मणं करिष्ये ओम उंडे देवताभ्यो नमः ध्यायातो ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तारविन्दयोः अर्घ्यं समर्पयामि मुखे आचमयामि ओम मध्यं धीमहि ब्रह्मा शिवो मे अस्तु सदा
ఉండి దేవతాభ్యో నమః గంధ అక్షర పుష్పసోపతి ప్రమాణయుగే అక్షరామూఢ ఇనన్నే రబ్బచ్చ యా పదీర్య దళిత రైతులను గ్రామ బహిష్కరణ చేసిన సోన్ మండలం పాక్పట్ల గ్రామ వీడీసీపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ యువ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కమిషన్ కార్యాలయంలో ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. స్పందించే గుణమున్న వారిని ఎవరు ఆపలేరు. ఎప్పుడు ఎక్కడ ఎవరు స్పందిస్తారో ఎలా స్పందిస్తారో కూడా ఊహించారు. అనునిత్యం చిన్నారులకు వైద్య మందిలో బిజీ గడిపే నిర్మల్ పట్నాకు చెందిన సంతోష్ రాజ్ అనే చిన్నపిల్లల వైద్యులు ఆటవిడుపుగా ఇన్స్టాగ్రామ్ చూసి ఒక వీడియోకు స్పందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. సారంగపూర్ మండలం చించోలిపి దని గోపాల్పిండి వద్ద ఉన్న వీరహనుమానాలకి ఎలాంటి వసతులు లేవని ఎవరో పోస్ట్ పెట్టారు. ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులకు ఎలాంటి వసతులు లేవని అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వీక్షించిన డాక్టర్ సంతోష్ రాజ్ నేరుగా అక్కడికి వెళ్లి ఆలయాన్ని సందర్శించి దాదాపు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారని అక్కడ యువకులకు హామీ ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. ఈ నెల 17వ తేదీన జిల్లాలోని సారంగపూర్ మండలం అడిల్లో సుప్రసిద్ధ మహిమాన్వితమైన పోచమ్మాలయం వద్ద జంతు బలి నిషేధమని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భూమయ్య తెలిపారు. ఆలయ పునఃపరిశీలన జరిగి మండల కాలం అనగా 41 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నిషేధం విధించినట్టు తెలిపారు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే జంతు బలి నిషేధం ఉంటుందని ఈ విషయంలో భక్తులు సహకరించాలని కోరారు. నిర్మల్ జిల్లాలో జరగబోయే మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చదువు నేర్పిన గురువులు శిష్యులు ఒకే చోట కలిసిన ఆసక్తికరమైన సంఘటన ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పెంబి మండల కేంద్రంలో ఎన్నికల సమయ పంపిణీ సెంటర్లో హరినాథ్ శిష్యుడు శేఖర్ శిష్యుడు మోయ్ శిష్యుడు రవికుమార్ ఇలా గురు శిష్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో కలుసుకొని అమితానందం పొందారు. ఎన్నికల విధుల్లో ఇతర ఉద్యోగులు వీరిని గురు శిష్యులను పొందడానికి ముగ్ధులయ్యారు. వీరంతా నిర్మల్ చెందిన ఉపాధ్యాయులు కావడం ఇక్కడ గమనార్హం. మామడ మండలం అనంతపేట గ్రామానికి చెందిన కొలిప్యాక శ్రీనివాస్ కిరాణా షాప్ బుధవారం షార్ట్ సర్క్యూట్ లో పూర్తిగా దగ్ధమైంది. శ్రీనివాస్ షాపును మూసివేసి ఇంటికి భోజనం చేయడం వెళ్ళగా అంతలోనే షాపు నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి విద్యుత్ వైర్ను కట్ చేసి లోపలికి వెళ్లి మంటలు ఆర్పేశారు. అయినప్పటికీ 60,000 వీరుగా కిరాణా సరుకు కాలిపోయినట్లు శ్రీనివాస్ వాపోయారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరారు. పట్టణంలోని టీఎన్జిఓ సంఘ భవనంలో ప్రజావీరుడు పండుగ సాయన 90వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యంలో గంగాధర ముదిరాజ్, సుంకర్ రాజు, యాటకర్ సాయన్న, పాత నరేష్, బర్మ చిన్నయ్య, సుంకర్ పోతన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. అడెల్లి పోచమ్మాలయం వద్ద 17వ తేదీన జంతు బలి నిషేధం. ఈఓ భూమయ్య. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.